ఎవరైతే నిత్య అనుష్ఠాన చంద్రికతో విరాజిల్లుతూ ఏకీశ్వరోపాసన చేస్తూ నిరంతరము ధ్యాన జప తప హోమ అగ్ని అనేకమైనటువంటి పుణ్యకార్యములు పుణ్య కార్యాచరణములు చేయువాడు, సదా సత్యశీలతతో సత్యవాకులనే పలుకువాడు, భగవంతునికై కైమోడ్పు గావిస్తూ సర్వస్వ శరణాగతి చేసిన వాడికే జ్యోతిషం పట్ల పట్టుంటుంది. చిత్తమునకు ఒక మాట మాట్లాడుతూ సమయానికి ఒక బుద్ధిని ప్రకటిస్తూ, ఎవరికి ఒత్త పలికితే వాళ్ళ గురించే గొప్పలు చెబుతూ, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే పంచాంగ రచన చేస్తూ, పంచాంగ వివరణ చేస్తూ, సిద్ధాంత వివరణ చేస్తున్న వాళ్లకు జ్యోతిషం పట్ల పట్టేలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఇష్టానికి తగ్గట్ల జ్యోతిషం ఉంటుందా? వాళ్ళ మైండ్ సెట్ యొక్క అనుగుణానికి సంబంధించిందా జ్యోతిషం? వాళ్ళ మైండ్ యొక్క థియరీకి సంబంధించిందా జ్యోతిషం? నీవు నిర్ణయించేది జ్యోతిషం కాదు. అది